అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దుందుడుకు నిర్ణయాలతో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాడు. ఇప్పుడు అతను ఏం చేస్తున్నారో చూద్దాం. వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ వచ్చి రాగానే యాక్షన్లోకి దిగేశాడు. తిప్పికొట్టండి, స్వదేశానికి రప్పించండి, మరియు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళని తరిమేయండి అన్న నినాదంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సామూహిక బహిష్కరణ ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నారు. అమెరికా నేల నుండి వలసదారులను తొలగిస్తూ ఉన్నారు. దాదాపు 538 మంది అక్రమ వలసదారులను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిన్న అరెస్ట్ చేశారు. అంతేకాకుండా వందలాది మంది బహిష్కరణకు గురయ్యారు. వీరిలో టెర్రరిస్టులు కూడా ఉన్నట్లు సమాచారం. యుఎస్ చరిత్రలో అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ లో జరుగుతోంది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 3 రోజులకే వలసదారులపై కనికరం అనేదే లేకుండా వేటను ప్రారంభించారు. యునైటెడ్ స్టేట్స్ లేకి ప్రవేశిస్తున్న వలసదారుల దుస్థితి రోజు రోజుకు ముదిరిపోతోంది. తన దేశానికి మరియు దాని ప్రజలకు ఏది ఉత్తమమైనదో తాను చేస్తున్నానని ట్రంప్ తన విశ్వాసంలో స్థిరంగా చెబుతూ ఉన్నారు. సరిహద్దుల్లో చిక్కుకున్న వలసదారులు తమ పేద జీవన శైలికి తిరిగి రావడాన్ని వ్యతిరేకిస్తున్నారు మరియు ట్రంప్ యొక్క ఇమ్మిగ్రేషన్ ఎజెండాకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. ట్రంప్ తన ఇమ్మిగ్రేషన్ విధానాలతో మొత్తం ప్రపంచానికి బలమైన మరియు స్పష్టమైన సందేశాన్ని పంపుతున్నారని వైట్ హౌస్ అంటోంది. అయితే సరిహద్దుల్లో ట్రంప్ ఎమర్జెన్సీ ప్రకటన అధికార దుర్వినియోగం అని ప్రతిపక్షాలు అంటున్నాయి. అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానంలో కొత్త శకాన్ని సూచిస్తూ ట్రంప్ పరిపాలన సామూహిక బహిష్కరణ శ్రేణిని ఉధృతంగా ప్రారంభించింది. పత్రాలు లేని ఇమ్మిగ్రేషన్ పై ట్రంప్ అణిచివేతలో భాగంగా దేశం నుండి వందలాది మంది అక్రమ వలసదారులు మిలిటరీ జెట్ రవాణాలు చేస్తున్నాయి. ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ బహిష్కరణ విమానాలు ప్రారంభమయ్యాయి. అధ్యక్షుడు ట్రంప్ మొత్తం ప్రపంచానికి బలమైన స్పష్టమైన సందేశాన్ని పంపుతున్నారు అని అన్నారు. ఇప్పుడు మనము ఒక చిన్న కథ గురించి తెలుసుకుంటాము. మామూలుగా ఎవరైనా మనము ఒక మహానగరానికి వెళ్ళి అక్కడ ఒక అపార్ట్మెంట్స్ ఉండే సముదాయానికి పోయేసి లోపల మన బంధువులు లేదా మన మిత్రుల్లో ఉంటారు, వాళ్ళ ఇంటికి పోవాలని పోతాము. పోతానే మనము మన ఇష్టానికి లోపల అపార్ట్మెంట్లోకి దూరేదానికి లేదు. అక్కడికి పోతానే అక్కడ ముందర సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. వాళ్ళకి మన ఫోన్ నెంబర్లు, అడ్రస్ అవన్నీ ఇస్తే వాళ్ళు మన ఇంట్లో ఉండేటటువంటి యజమానులకు ఫోన్ చేసి అయ్యా మీకోసం పలానోళ్ళు వచ్చిండారు అని చెప్పి వాళ్ళు ఫోన్లో వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళు రమ్మనమని చెప్తేనే వీళ్ళు మనకు లోపలికి పంపిస్తారు. అప్పుడే మనం విజిటర్స్ లోపలికి పోవాలి. ఇప్పుడు చాలా సిటీల్లో ఈ విధమైనటువంటి సెక్యూరిటీస్ పెట్టినారు. ఒక అపార్ట్మెంట్ లోకి వెళ్ళేదానికే మనకు ఇన్ని రకాలుగా అన్ని సెక్యూరిటీ చెక్స్ చేసి మనకు పంపిస్తా ఉంటే ఒక దేశాన్ని వదిలి ఇంకొక దేశంలోకి పోవాలంటే వాళ్ళు ఎన్ని సెక్యూరిటీస్ చేయాలా? ఎందుకు అంటే వాళ్ళ సేఫ్టీ వాళ్ళకు, వాళ్ళ దేశం సేఫ్టీ వాళ్ళు కాపాడుకుంటున్నారు. దీంట్లో తప్పు లేదు అనేది నా అభిప్రాయం. మనకు కూడా భారతదేశంలో చూసినట్లయితే బంగ్లాదేశ్లో విపరీతమైనటువంటి చొరబాటుదారులు వస్తూ ఉన్నారు, అక్రమ వలసలు వస్తూ ఉన్నాయి. దీన్ని నియంత్రించే దానికోసము మన భారత ప్రభుత్వము ఎన్నో రకాలుగా చర్యలు తీసుకుంటా ఉంది. అయినప్పటికీ అక్కడ బెంగాల్లో ఉండేటటువంటి ప్రభుత్వము సరిగా భారత ప్రభుత్వానికి సహకరించకుండా పోవడం వల్ల ఈ ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఏమైపోతా ఉంది అంటే భారతదేశంలోకి విపరీతంగా చొరబాటుదారులు వస్తున్నారు, అక్రమ వలసలు విపరీతంగా ఉన్నాయి. కాబట్టి ఇలా ట్రంప్ లాంటి ఒక వ్యక్తి ఇలాంటి చర్యలను తీసుకుంటున్నాడు అంటే మన పక్క నుంచి మనము ఆలోచిస్తే ఈయన చేసేది కరెక్టేనేమో అని మనకు అనిపిస్తా ఉంది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వము మరొక వివాదాస్పదమైన నిర్ణయం కూడా తీసుకునింది. ముఖ్యంగా ఏమి అంటే ఇది జెండర్ డిస్క్రిమినేషన్ మీద. ఇందుకు ముందర వాళ్ళు పాస్పోర్ట్ అప్లికేషన్స్ రాసేటప్పుడు ఈ స్వలింగ సంపర్కులు, తర్వాత గే ఇలాంటి వాళ్ళు కమ్యూనిటీని ఎక్స్ అనే మార్క్తో వాళ్ళ పాస్పోర్ట్ అప్లికేషన్స్ మీద రాస్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి మన స్టేట్ సెక్రటరీ మార్కో రూబియా తన సిబ్బందికి ఆదేశాలు ఇచ్చింది. ఏమి అంటే మొగ లేదా స్త్రీ అని గుర్తించాలి. అమెరికన్లు గత 3 సంవత్సరాలుగా పాస్పోర్ట్లు, వీసాలు మరియు గ్లోబల్ ఎంట్రీ కార్డుల వంటి ఫెడరల్ పత్రాల మీద ఈ మార్కును ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు స్త్రీ పురుష లింగాలను మాత్రమే మేము గుర్తిస్తున్నాము.
లింగ తటస్థ సెక్స్ మార్క్ ఉనికి అంటే ఎక్స్ అనేటటువంటిది ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ అప్లికేషన్స్ మీద ఉండకూడదు అని అంటూ ఉన్నారు. సో ఇప్పుడు లింగ మార్పిడి ఎవరైనా ఇప్పుడు చేసుకున్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే కూడా వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు ఎలాంటి జెండరో ఆ జెండర్ని అప్లికేషన్ మీద మీరు వేయాలి అని ఇంకో కొత్త విధానపరమైన నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. సో దీని మీద ఇంకా ప్రజలు ఎలాంటి తిరుగుబాటును చేస్తారో, కోర్టుకు పోయేసి తమ హక్కులను ఏ విధంగా కాపాడుకుంటారో, ట్రంప్ గవర్నమెంట్ ని ఎలాంటి ఇబ్బందులు పెడతారో, లేదా ట్రంప్ ప్రభుత్వమే వీళ్ళకి ఏమైనా ఇంకా ఇలాంటి ట్రాన్స్జెండర్స్ కి ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి ఎలాంటి ఇబ్బందులు పెడుతుందో మనము వేచి చూడాలి, చూద్దాం.